వినపడుతోంది గురువుగారు. నమస్కారం. ఓకే. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓకే గురువుగారు. మీ వీడియో రావట్లేదు గురువుగారు. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది గురువుగారు. ఏవో గీతలోనే నొక్కి అంతే, నాకు తెలియదు. ఇప్పుడప్పుడే ఇక్కడ మీరు పంపించిన లింక్ సెల్ యాక్సెప్ట్ చేయటంలా, ల్యాప్టాప్ యాక్సెప్ట్ చేయలే. మరి ఏదైనా ఇబ్బంది ఉందేమో ఒకసారి చూడండి. ఓకే గురుగారు, మళ్ళీ ఇంకొకసారి మీకు పంపిస్తాను గురుగారు ఆ లింక్. చెక్ చేసి ఆ లింకే ఇప్పుడు ఓపెన్ అయింది. ల్యాప్టాప్ కి ఈ లింక్ అది యాక్సెప్ట్ చేయదు అన్నట్టుగా చెప్పింది. అందుకని ఫోన్ లోకి వచ్చాను మళ్ళీ. సరే ఓకే. నేనెవరు అన్న విచార మార్గం విషయగతం కాదు, స్వగతం. అంటే నేనెవరు అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆ విచారం అనేది విషయానికి ప్రపంచానికి సంబంధించింది కాదు. ఇది స్వగతం అంటే మనసుకు సంబంధించింది. విషయగతం అంటే అర్థం ఏంటి? విషయగతం కాదని ఎందుకు అంటున్నారు? విషయగతం అంటే వస్తు ప్రపంచ జాలానికి సంబంధించింది కాదు. ఇది అంటే స్వగతం అంటే లోపల ఉండే ఆ నేనుకి, వస్తువునికి ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించింది. ఆ మనసులో నేనెవరు ఎక్కడున్నారని విచారం చేసుకుంటే అది స్వగతానికి ఆ నేను ఎక్కడున్నా చూస్తేనాక, అది విచారిస్తేనాక అది ఉన్న సత్యం నుంచి, ఏదైతే ఉన్నదో ఆ సత్యం నుంచి అది పారిపోవడానికి అది తొలుగుతుంది గురువుగారు. అది అంటే అక్కడ ఏది లేదు కాబట్టి విచారం చేసినప్పుడు ఉన్న సత్యం ఒకటి అని తెలియబడుతుంది. చెప్పు. గురువు గారు, అంటే నేనెవరన్నా విచారం చేయడము బాహ్యంలో ఉన్న జీవుడు, జగత్తు, ఈశ్వరుడు విషయం కాదు, సృష్టి కాదు. అది అంతర్ముఖమయ్యి నిన్ను నీవు తెలుసుకోవడమే, సత్యం తెలుసుకోవడమే విచార మార్గం. అదే నేనెవరన్నా విచారము అని అనుకుంటున్నా గురువు గారు. విచారం చేసేది ఎవరు? మాయా నేనే చేస్తుంది కదా. మరి అది ఉన్నట్టా లేనట్టా? మాయా నేను లేదు గురువు గారు. అది లేకపోతే విచారం అట్లా చేస్తుంది. స్వగతం అన్నారు, బాగానే ఉంది. గురువు గారు, స్వగతము అంటే బాహ్య చింతన లేకుండా, బాహ్య విషయం కాకుండా నీవు విచారించు. అవును గురువు గారు. తర్వాత చదువమ్మా ఏంటో ఏమంటారు? అది వరులు చెప్పి చూపేది, చూపగలిగినది కాదు. సాధకుడు మనస్సుని సుస్థిరం చేస్తే చాలు. సుస్థిరం చేస్తే ఇంక విచారం ఎందుకు? అవును గురుగారు. నిశ్చలంగా ఉంటే, ఆలోచన లేకపోతే విచారం చేసేవాడు ఎక్కడ ఉంటాడు? ఉండడు కదా. పైగా ఇంకొకళ్ళు చూపించేది కాదు. సరే, బాగానే ఉంది. విచారము మహర్షిని అడిగారు, నేను వరన్న విచారము ఎవరికి వేస్తున్నావు ప్రశ్న? ఈ మాయా నేనుకి, అహంకారానికి. మాయా నేనుకి, అహంకారానికి ప్రశ్న వేస్తే మరి ఆత్మ ఎట్లా ప్రకాశిస్తుంది?
ఉమ్. ఇది మాయా నేనుగా. అవును గురువు. ఉమ్. అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఉమ్. మహర్షిని సూటిగా అడిగారు, ఉమ్. నేనెవరు అన్నది ఎవరికి ఇస్తున్నారు? ఈ వ్యక్తిత్వానికి, ఈ అహంకారానికి. బాగానే. ఉమ్. మరి ఆది నుంచి తృణీకరించబడినటువంటి ఈ మాయా నేను ఉమ్. నువ్వు ఎంత ప్రశ్నించినా ఉమ్. అది ఆత్మ దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది? లేదు తీసుకో. ఉమ్. చెప్పాలి. అవును గురువు గారు. ఇది ఎట్లా ఉంటుంది? ద్వైతంలో బాగా అర్థమవుతుంది. ఉమ్. బాగుందేమో చూడబోతుంటే పాము చోటే తాడు కనిపించింది, అమ్మయ్య ఈ తాడు అనుకుంటాం. ఉమ్. ఆ విధంగా ఉండదు ఇక్కడ. ఉమ్. పైగా ఈ విచార మార్గం అనేది తక్కువ చిత్తులకని, అందరికీ పనికిరాదని కూడా చెప్పడం జరిగింది భాషలో. ఉమ్. కాబట్టి మనం ఎట్లా ఉంటుందంటే హూయామై నేనెవరు అని విచారం చెయ్యి, లోపలికి వెళ్తావు, తొల్లకిందుగా పడిపోతుంది, అనుగ్రహించే ఆత్మ ప్రకాశిస్తుంది. కట్టే కొట్టే తెచ్చే లెవెల్లో ఉండదమ్మా అది. ఉమ్. ఇంతకాలం విచారం చేయకుండా ఎందరో విచారం చేసి ఉంటారు, అవును గురువు. ఉమ్. సమాధానం దొరకదు. ఉమ్. దేనితో విచారం చేస్తున్నావు? మాయా నేనుతో చేస్తున్నావు. చేస్తున్నాను. ఉనికి లేని దానితో విచారం చేస్తున్నావు. ఉమ్. పైగా తన పుట్టుక తన మరణం తన చేతుల్లో లేదు. ఈ మాయా నేను ఉమ్. ఒకదాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. ఉమ్. ఇది మూలము తెలుసుకోలేదు. ఉమ్. కారణం సాపేక్ష జ్ఞానంతో ఉంటుంది. ఉమ్. అటు పూర్ణ జ్ఞానము కాదు, ఇటు జడము కాదు. ఉమ్. కాబట్టి శంకరులు ఇదే మాట అన్నారు. ఉమ్. దేహం దాహం మోహం సోహం. ఉమ్. నేనెవరన్నది ఆ ఉన్న స్వచ్ఛమేనన్నట్టుగా చెప్పారు. బాగానే ఉంది. ఉమ్. కానీ విచారము చెయ్యటం వల్ల ఆత్మ ప్రకాశం జరుగుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఉమ్. విచారణ అంటే ఆత్మకేమో అవసరం లేదు, ఇదేమో మాయా నేనేమో ఇది విచారం చేసి తెలుసుకోవాలనుకుంటుంది. అలా ఈ రెండు ఆపోజిట్స్. ఆపోజిట్స్ గురువు గారు. దేహాత్మ బుద్ధి అజ్ఞానం అయితే ఆత్మ జ్ఞానం. అజ్ఞానంలో ఉన్న జీవుడు నేనెవరన్న విచారం చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్రకాశించండి. ఆ విధంగా శంకరులు ఇదే మార్గం చెప్పుకొచ్చారు ఒక సందర్భంలో. కోశాలు ఏది కాదు, అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, ఈ కోశం కాదు, ఆ కోశం కాదు. నీవు ఏదైతే కాదనలేవో వర్జించలేవో అది నీ స్వరూపం అంట. కూడా ఇంటలెక్చువల్ అప్రోచ్ మాత్రమే. ఆత్మస్థితి అనేదమ్మా బుద్ధికి అంటదు, మనస్సుకి అంటదు, ఇంద్రియాలకు అంటదు, అసలు ద్వైతానికే అంటదు. మరి ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేనన్నారు మహర్షులు. మరి అజ్ఞానానికి అందుతుందే ఆత్మస్థితి. ఇక్కడ చెప్పటం అపియర్స్ వెరీ ఈజీ. నీకు ఇది కాదు, నీవంటే అదే. అది అంటే ఏమిటో ఊరునిచ్చేది కాదన్నారు బాగానే ఇతరులు ఎవరిని.
నీ అంత నువ్వే తెలుసుకోవాలి అన్నారు. తెలుసుకోవాలి అంటే 2 నేను లేవు అన్నారు. అన్ని అడ్డంకులే ఇక్కడ. 2 నేను లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉన్నది ఒకటే నేను. ఆ నేను నీవేను, నీవిది కాదు, ఇది నీవు కాదు, నేనంటే అది నీ అనుకోవటం కూడా కాదు. ఒక అవును గురుగారు. విచారానికి, సిద్ధాంతానికి ఇది బాగా పనికొస్తుంది. మహర్షి చెప్పారు, నేను ఉన్న విచారం చూడు, అది ఇంకోటి ఇచ్చేది కాదు, నీవే ఆత్మను తెలుసుకుంటావు. అంతకంటే ఏముండదు అక్కడ. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఈ ద్వైతంలో, ఈ మాయలో ఏది లేదు. ఏం చేయమంటారని అడిగినప్పుడు విచారం చేయమన్నాడు. విచార ఫలితం కింద ఆత్మ ప్రకాశిస్తుందా? మళ్ళీ ఆయనే చెప్పుకొచ్చారు, ఆత్మని ప్రకాశింపజేసేది ఏది లేదు. అది ఎట్లా? సూచన మస్ట్ బి ప్రాక్టికల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. అట్లా ఉంటదమ్మా. అంతేకాదు, మహర్షి కూడా ఏనాడైనా తానెవరన్న విచారం చేసి ఆత్మ ప్రకాశం పొందాడా? అది కాదు. బయటకు వచ్చి చెబుతున్నాడు, నువ్వు దేహం కాదు అనుకోడు, బానే ఉంది. విచారం చేసి నీవెవరివో, నీ ఆత్మ అని తెలుసుకో. ఇది ద్వైత స్థితి నుంచి నీవు ఇక్కడ ఎన్ని పనులు చేసినా, కాసేపు అద్వైతం అందాం, ఆత్మస్థితి ప్రకాశించదు. ఇది ఒక అజ్ఞానజనితమైన చీకటి. జన్మ మరణాలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు, అవస్థలు, వీటికి అహం స్ఫురణకి నో కనెక్షన్. చెప్పుకోవటానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఆయనే అన్నారు, ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఏదీ లేదు. ఏదీ లేకపోతే ఈ మాయా నేను ప్రకాశింపచేస్తుంది అన్నారు. అందుకని అనుగ్రహము చేత అన్నటువంటి ఒక పాయింట్ అక్కడ పెట్టి వదిలిపెట్టాను. లోపలికి వెళ్ళు, తెల్లకింతగా పడిపోతుంది. అనుగ్రహం చేత ఆత్మప్రకాశం. మనం ద్వైతంలో తీసుకుంటే ఆత్మకు అన్యంగా ఒకళ్ళు ఉంటే కదా అనుగ్రహం చూపించడానికి. ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే అన్నారు. సృష్టి లేదు. ఎవరి మీద చూపిస్తుంది? కాబట్టి మార్గమే లేదు అన్నప్పుడు ఇది విచార మార్గం అంటాం కూడా ఎంతవరకు సమంజసం? భక్తి కర్మ జ్ఞానాదులన్నీ కొంతవరకు విచారణ చేయడానికి అవుతుంది కదా గురుగారు, అంతవరకే. నిజమే. ఎవరు చేస్తున్నారు విచారం? మళ్ళా మనసుతో, మాయానంతోనే. తాము ఎంత విచారము చేసినా తాడవుతుందా? లేదు గురుగారు.
ఆది నుంచి తృణీకరించబడిన ఉమ్, జీవాత్మ భావన ఈ మాయా నేను విచారం చేస్తే ఆత్మ ప్రకాశిస్తుందా? ఉమ్, కార్యకారణ సంబంధాలు ఉన్నాయా? చెప్పుకోవటానికి ప్రచారానికి బాగానే ఉంది. ఉమ్, నేను ఎవరన్నా పుస్తకాలు ఎన్నో అందరూ రాశారు. ఉమ్, ఎవరు చేస్తున్నారు ఈ విచారం? ఉమ్, మాయాది ఉమ్, విచారం చేస్తే దీని మూలమే తెలుసుకోలేదు. ఉమ్, అహంకారము ఉమ్, దాని మూలం తెలుసుకోలేదు. ఎంతసేపటికి జగత్తు, సంసారము, బంధాలు, కోరికలు ఇవి తెలుసుకుంటుంది. అవును గురువు. తన మూలమే తెలుసుకోలేనిది ఉమ్, ఆత్మను ఎలా ప్రకాశింపచేస్తుంది? అవును గురువు. ఆత్మ అనుభవంలో ఎక్కడ భేదం ఉండదు. ఉమ్, బట్ హౌ టు మేక్ ది సెల్ఫ్ షైన్ ఉమ్, మన చేతుల్లో లేదు. ఉమ్, చివరికి ఏమన్నా చూద్దాం. మనస్సును సుస్థిరం చేస్తే చాలు. మనోనిరోధి ఆత్మ ప్రకాశానికి దారి తీయదని కూడా చెప్పాడు. ఉమ్, ఇక్కడ కూడా ఉమ్, బీ స్టిల్ అండ్ నో ది సెల్ఫ్ అంటారు. బాగానే ఉంది. ఇక్కడ రెండు నేనులు లేవు. ఉమ్, స్టిల్ గా ఉన్న నేను ఆత్మని ప్రకాశింప చేసుకునే నేను ఉండటం. ఉమ్, ఇది చాలా క్రిటికల్ గా ఉంటుంది. బోధించేది కాదు. ఉమ్, గురువు ఎందుకు అందించడు? ఒక గురువు చాలా పవర్ఫుల్లే కదా. అవును గురువు. ఉమ్, గురువు అంటే ఆత్మే అని అన్నారు. ఉమ్, ఆత్మ అంటే ఏంటో తెలియదు. తెలియదు. భౌతికమైన గురువు కనపడతాడు బాగానే. ఉమ్, పుస్తకాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఇన్ని రకాలుగా చెప్పుకొచ్చాడు మహర్షి. ఉమ్, మహర్షి కాదమ్మా, ఉమ్, ఎందరు మహనీయులు వచ్చినప్పటికీ ఉమ్, ఈ మాయలో ఆత్మజ్ఞానము అందించరు. ఉమ్, ఎంతసేపటికి ఉమ్, నీవెవరివో తెలుసుకో అంటూ వెళ్ళిపోయారే తప్ప ఉమ్, అది తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. ఉమ్, ఎట్లా? ఉమ్, ఇది ఎలా ఉంటుందంటే అమ్మా, ఉమ్, చెప్పే మాటలన్నీ మాయలోనే తగ్గిపోయి మనసుతోనే చెప్తున్నారు. ఉమ్, ఉమ్, నువ్వు విచారం చెయ్యి, విచార భరితం కింద ఆత్మప్రకాశం. అసలు ఎంత దగ్గరగా ఉందని అనుకున్నా ఈ మాయా నేనికి ఆత్మ ఉమ్, ఆపోజిట్ సమానం. ఉమ్, తెర బొమ్మ లేకపోతే తెర కనపడుతుంది. ఉమ్, బాగా అర్థం. బొమ్మలు పడుతున్నప్పుడు తెర కనపడుతుంది. ఇది అర్థం. ఉమ్. బొమ్మలు పడుతున్నప్పుడు తెర కనపడదు అన్నారు కదా గురువు గారు. మరి బొమ్మల్లో కూడా అంతేగా, తెర ఉంది కదా. బొమ్మల్లో తెరలేదమ్మా, తెర మీద బొమ్మలు ఉంది. బొమ్మ తెర కాదు, ఉమ్, తెర ఆధారంతో బొమ్మలు కనపడుతుంది. సినిమాకి వెళ్ళారు,
ఉమ్, సినిమాలో తెర ఉంటేనే బొమ్మ వేస్తారు, అవును గురుగారు. ఉమ్, తెర లేకపోతే లేదు. ఉమ్, తెర మీద పడుతున్న ఏ ఒక్క బొమ్మ కూడా తెర కాలేదుగా. ఉమ్, ఉమ్, మరి ఈ అహంకారపు చేష్టలు, ఉమ్, విచారం కావచ్చు, ధ్యాన యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉమ్, అది ఆత్మని ప్రకాశింపచేసే సామర్థ్యం లేదు. ఉమ్, చాలా కష్టమైంది. ఉమ్, మరి అట్లా నిశ్చలం వరకు ఈ చోటు వైరాగ్యంతో ఆలోచన రహితంగా చింతా విహీనంగా నిలిచి ఉండు. ఉమ్, నో ప్రాబ్లం. ఉమ్, నీవు బయటికి వెళ్ళాలా వద్దా నీ చేతుల్లో ఉంది. ఉమ్, ఆలోచించాలా వద్దా, నా ఇష్టపడాలా వద్దా నీ చేతుల్లో ఉంది. ఉమ్, బయట ఉమ్, నీతో కలిపి నీవు చూసుకుంటుంది అసత్యం, అది కూడా నీకు అర్థమవుతుంది. ఉమ్, మరి సత్యము ఆత్మేను అంటే అర్థం కాదు. ఎందుకని? కాసేపు నిద్రపోతేనే ఎగిరిపోతుంది. నిద్రలో ఏముందో తెలియదు. తెలియదు. నిద్రలో ఈ జీవుడు, ఈ విచారం చేసేవాడు గ్రహించమే ఉమ్, అక్కడ తెలియదు. ఉమ్, జాగ్రత్తావస్థల్లోనే తెలియాలి. ఏమ్మా? ఉమ్, అవును. ఒకసారి పూర్తిగా చదువు. నేనెవరు అన్న విచార మార్గం విషయగతం కాదు, స్వగతం. అది వరులు చెప్పి చూపేది, చూపగలిగినది కాదు. సాధకుడు మనస్సుని సుస్థిరం చేస్తే చాలు. సుస్థిరం వరకు ఇస్ ఓకే, ఉమ్, నిశ్చలం వరకు ఇస్ ఓకే. ప్రాణాయామం చేత మనస్సు నిశ్చలం ఉమ్, నిశ్చలం చేసినంత మాత్రాన రూప జ్ఞానము ప్రకాశించాలన్న కార్యకారణ సంబంధాలు లేవు. నా అనుభవం ఈ స్తోత్రం చెప్పి విచారం చేయలేదు. ఉమ్, విచారం అంటే ఏంటో నాకు తెలియదు. భగవంతుణ్ణి చూడాలన్న కాంక్ష తీవ్రంగా ఉన్నది. నిశ్చలంగా ఉన్నాను. ఒక పిడుగుబడిందంటే ఒక్కొక్కరు కాంక్ష అందరికీ ఉంటుంది. మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు కదా, దైవ దర్శనం అని చూడాలని. ఉమ్, నీవు దర్శించేవన్నీ కూడా మాయలోనే. మరి ఇక్కడ ద్వైతం నుంచి ఒక్కసారిగా అది ప్రకాశిస్తేనే తప్ప ఈ త్రిపుటి ఎగిరిపోతుంది. ఉమ్, జీవుడు జగత్తు ఈశ్వర భావంలో ఉమ్, ధ్యానం చేస్తుంటారు. ఎస్, అహంకారము కర్మల చేత ఆత్మని ప్రకాశింపచేయండి. దీనికి ఆ స్తోమత లేదు. ఉమ్, ఎన్నోసార్లు చెప్పి ఉంటారు, ఈ రెండు ఆపోజిట్స్. అవును. చెప్పండి. చీకటి పోవాలి అంటే వెలుతురు వస్తేనే తప్పదు. చీకటి అంటే అజ్ఞానం, అట్లా. అజ్ఞానం అంటే దేహాత్మకి.
దేహాత్మ బుద్ధి అంటే పరిమితమైన సాపేక్ష జ్ఞానంలో ఈ జీవుడు వాసనలతో, కోరికలతో, బంధాలతో, జనన మరణాలతో కుట్టుమిట్టాడుతూ ఉంటాడు. నిశ్చలత్వానికి వస్తాడు, ఇక్కడ ఏం కనపడలేదంటాడు, నాకు అన్యంగా ఇది గోచరం తోలేదంటాడు, అంతా శూన్యంగా ఉందంటాడు, ఇక్కడేది లేదంటాడు. అట్లా కాబట్టి అయత్న సిద్ధమైనటువంటి ఆత్మ ప్రకాశానికి నీ ప్రయత్నం ఏమిటని కూడా ప్రశ్నించారు. ఒకటి వినటానికి చాలా కన్వీనియంట్ గా ఉంటాయి ఈ పాట. విచారం చేసి నీకు దేహం కాదు, నీవు అదే అని తెలుసు. వేస్టిల్లో ఐఆమ్ ఫైన్ స్టేట్మెంట్ లో ఏమీ లోపం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ సమస్యలు విపరీతంగా. అంటే ఉన్నది ఆత్మీయను, లేనిది సృష్టి అని ఎంత చెప్పినా అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప లేని జీవుడికి దారి లేదు. ఇదేమో సాపేక్ష ద్వైతం, అదేమో పూర్ణ జ్ఞానం. నిజమే, ఉన్నది అదే, ఇది లేదు. బట్ హౌ టు మేక్ ది సెల్ఫ్ షైన్ ఈజ్ ది పర్టినెంట్ క్వశ్చన్. అందుకనే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, నాకు ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు దర్శిస్తాను, నేను ఎప్పుడు ఆత్మగా మిగిలిపోతాను. చాలా క్లియర్ గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. It happens only by the grace of that Almighty. నువ్వు నమ్ముకునే దైవమును, గురువును, ఆత్మను, ఉచ్చతర శక్తి అది డిసైడ్ చేస్తుంది. నిన్ను నిశ్చలత్వానికి కూడా అదే తీసుకొస్తుంది. దట్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సాపేక్ష జ్ఞానంతోనే నిన్ను మెల్లమెల్లగా తీసుకొస్తుంది. బాగానే ఉంది. నిన్ను అంతమొందించి అది ప్రకాశిస్తుంది. అది నీ చేతుల్లో ఉంటుందా? You wanted to retain the individuality, not to see the reality అనేది కుదరదు. మనం ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ నిరాశాజనకంగా ఉంటాయి. నీవే అది పర్ఫెక్ట్ ఎనర్జీ, నేనంటే ఆత్మేను, నేనంటే దేహం కాదు, ఇది కాదు, అది కాదు, అన్ని బాగా అర్థం అవుతుంది. సమస్య ఎక్కడొస్తుందంటే హౌ టు మేక్ ది సెల్ఫ్ షైన్. దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అక్కడ వస్తుంది సమస్య. శరణాగతి పొంది ఎస్, ఎవరికి? ఆ దైవానికి, ఆ గురువుకి, ఆ ఆత్మ, ఆ ఉచ్చతర శక్తికి అన్ని బాగానే ఉన్నాయి. శరణాగతి చేసేవాడు ఉన్నాడని అనుకుంటున్నాడు. చెప్పుకోవడానికి అంతర్ముఖమన్నా, చింతా విహీనమన్నా,
దృశ్యధారితం అన్నా అంతా ఒకటే. మనస్సుకి సంబంధించినంత వరకు బాగా అర్థమవుతుంది. ఆత్మ ప్రకాశించి నీవు అదేను అన్న స్థితి రావటం నీ చేతుల్లో ఉంటుంది. అది కుదరదు. కుదరదని చెప్పిన తర్వాత ఇంక ప్రశ్నలు ఏముంటాయి? కాబట్టి గురుగారు చెప్పమ్మా. ఇవాళ మీరు స్టేటస్ పెట్టారు, అందులో అంతా ఇదే ఉంది గురువు గారు. ఏముందమ్మా? దేహాత్మ బుద్ధి వల్ల భ్రాంతి, దాని వల్ల మోహం, అదే వరుస. ప్రశ్నించేవాడు తన్ను తానుగా తెలుసుకొనని జ్ఞాన స్థితిని అప్పుడు ఏ ప్రశ్నలు రావు. అది సరే, అది ఆత్మ ప్రకాశం అయిన తర్వాత అజ్ఞానం ప్రశ్నించేవాడిదే కానీ ఆత్మది కాదు. అంతేగా. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలుస్తుందా అని పెట్టారు. అంటే ఇప్పుడు మీరు మీరు అన్నీ చెప్పిన దానికి రిలేటెడ్ గానే ఉంది అనిపించింది గురువు గారు. మీరు రిలేటెడ్ గానే ఉంటాయి. గురువు ఒకటే సబ్జెక్టు అవును గురువు గారు. ఎన్ని రకాలుగా తీసుకొచ్చిన ఎసెన్స్ సేమ్. అవును గురువు గారు. సో అంటే ప్రశ్నలు రావు అన్నారు కదా, అందుకని అది గుర్తొచ్చింది గురువు గారు. ఎందుకని ప్రశ్నించేటటువంటి దేహాత్మ బుద్ధి ఉండదు అక్కడ. గురువు గారు. స్వరూప జ్ఞానమందు అమ్మ అనుభవంలో ఇది ఎటుపోయిందో తెలియదు, ఉందో పోయిందో తెలియదు. దీని గురించిన ప్రస్తాపనే రాదు అసలు. మనం ఒకసారి ఇల్లు వదిలిపెట్టి బయట ఇంకో ప్రదేశానికి వెళ్ళామనుకో, ఇంటి సంగతి గుర్తొస్తుందా? రాదు. ఇంకా అక్కడే ఉంటాం. అలాగే ఉంటుంది. అజ్ఞానికి ఆలోచనలు నియంత్రించడం ఎంత కష్టమో, స్వరూప జ్ఞానం తరువాత ఆలోచన రావటం అంతే కష్టం. అదే అన్నారు గురువు గారు. ఏ సిస్టమ్ అయినా గురువు గారు సమస్య లేకుండా ఉండదు. గురువు గారు. సో అది ఎగిరిపోవటం ఏంటి, అంతరించిపోతుంది. అజ్ఞానం అంతరించిపోయినట్టు. అసలు విజ్ఞానం సుజ్ఞానం అంటూ ఏది లేదు. స్వరూప గురువు గారు, అదే 40 minutes అయింది కాబట్టి ఎండ్ అయిపోయింది గురువు గారు. ఇది 40 minutes ఎక్కడైంది? కాలేజీగా అంటే 35 minutes కరెక్ట్ గా. రికార్డింగ్ 4 minutes ముందే స్టార్ట్ చేసింది. కాబట్టి మళ్ళీ మనం వెనక్కి వచ్చాము. అందరూ తుపాకి దెబ్బకి పెట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయినారు. అమ్మయ్య పోయింది బాగా, ఇంకా రాక్కలేదంటే. ఏదో అక్కడ చెట్టును పట్టుకుని కూర్చున్న పెట్టలు మాత్రం ఉంటాయి, మిగిలినవన్నీ ఎగిరిపోయినాయి. తిరిగి జాయిన్ అవుదాం అనేటువంటి సంకల్పం ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఉన్నా నువ్వు ఉంటే చాలు, మా హోస్ట్ ఉంటే చాలు, ఎవరు లేకపోయినా సరే. హోస్ట్ మిస్ అయిందనుకో, అంతా హోస్టే. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా ఉందా? అంతే గురువు గారు. గురువు గారు.
ఏంటి చేసేది? శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆ? శ్రీనివాసరావు గారు మ్యూట్ లో ఉన్నారు. ఆ, అన్మ్యూట్ చేసుకుంటారు శ్రీనివాసరావు గారు. ఉన్న వాళ్ళు అంటు పెట్టుకుని ఉంటారు, లేని వారు అంటు పెట్టినా ఉండరు. ఏం చెప్పడానికి ఏం లేదండి. ఒకటి ఆయన ఏదైనా తీవ్ర వైరాగ్యం. ఆ, చెప్పండి. ఏదైనా ఆ. దేవుడు చేయవలసింది ఏంటంటే, మీరు ఇవాళ చెప్పిన దాన్ని బట్టి మానవ ప్రయత్నం అన్నది ఏంటంటే నిశ్చలత వరకే మన ప్రయత్నం. కరెక్ట్. తర్వాత అనుగ్రహం బట్టి వాడు ఆత్మజ్ఞానం కలుగుతుందా లేదా అనేది వేరే ప్రశ్న. అసలు జీవుడిని అట్టి పెట్టి ప్రకాశించదు, మట్టు పెట్టి ప్రకాశించదు. అవును అది అవును మన చేత లేదు. లేదు, మన చేతులు లేదు. అనుగ్రహం ద్వారా అది కలగాలంతే. చాలా అంతే. అంటే జీవుడిని బంధం నుంచి బంధ విముక్తి దగ్గరికి తీసుకొస్తుంది, రాగం నుంచి వైరాగ్యం తీసుకొస్తుంది, విభక్తి నుంచి భక్తికి తీసుకొస్తుంది. కనుక ఈ మార్పు తెచ్చేది కూడా ఆ ఉచ్చతర శక్తి చేసి అప్రాపరేట్ టైంలో దీన్ని తొలగించి అది ప్రకాశిస్తుంది. అవును. కాబట్టి ఇట్ ఈస్ ది సెల్ఫ్ డస్ ఎవరీథింగ్. జీవుడికి స్వతంత్రం లేదమ్మా, వీడు చెయ్యలేడు. ఏమి అవును గురుగారు. వీడు అనుకుంటాడు, ఏదో ప్యాకేజ్ తో వచ్చాడు కోరికలతో, అది కావాలి ఇది కావాలి అనుకుంటాడు, వస్తాయి. అది రావాలి కాదు, ఏ ప్రోగ్రామ్ ఉంటే వస్తాయి. కానీ స్వరూప జ్ఞానం మాత్రం ది హయ్యర్ పవర్ హ్యాస్ టు బి సెల్ఫ్. అది దాని చేతుల్లో ఉంది. నిన్న ఎప్పుడో అయితే కదన్న ప్రశ్న, ఒకటే హయ్యర్ పవర్ ఉంటుంది, ఒకడే జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి ఇతరులు కనిపించిన ఆ జీవుడిని అంతమొందించి అది ప్రకాశిస్తుంది. అర్థమైంది గురుగారు, అర్థమైంది. అంతర్ముఖము బాహ్యముఖాలంటూ ఏవి ఉంటాం. చూచే నేను అన్య చింతన లేకపోతే తన్ను తాను చూసుకుంది, తన్ను తాను చూడటం అనేది రియలైజేషన్. దాన్ని మనం అనుగ్రహం అంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఎలాగైతే నీవు దగ్గర చూస్తుంటే దూరం చూడలేవు, దూరం చూస్తే దగ్గర చూడలేవు, ఆత్మగా నీవు నిలిచి చూస్తున్నప్పుడు సృష్టి నీకు కనపడదు. సృష్టిని చూస్తున్నప్పుడు అహం స్ఫురణ అక్కడ ఉండదు. ఇప్పుడు ఏనుగు తొండంతో గాలి పీలుస్తుంది, వస్తువులు పట్టుకుంటుంది. ఒకటే నేను తనకు తానుగా ప్రకాశిస్తే అది ఆత్మ గుర్తు. కర్తృత్వంతో అన్య చింతన ఉంటే జీవుడిగా ఉంటుంది. జీవ భావనతో ఆత్మని గుర్తించడం. ఇంకోటి గురుగారు, విచారం కూడా విచారణ వేసే కొద్దీ అది మీరు అంటారు అది దూరం అయిపోతా వస్తుందని చెప్పేసి. కారణం ఏంటంటే నిశ్చలత్వానికి రాకుండా విచారం కూడా బాహ్యంలోకి తీసుకెళ్తుంది. అదే విచారం కూడా ఒక ఆలోచన. నేనెవరు అనేది కూడా ఆలోచన. సో ఆలోచన లేనటువంటి స్థితిని నీవు ఏర్పరచుకోవటం కూడా అనుగ్రహించు. అంతవరకు రాగంలో ఉంటావు, నిన్ను విరాగించేస్తావు.
కనుక కారణం ఇప్పుడు కూడా ఆ జ్ఞానం వల్లనే జీవుడు ప్రవర్తిల్లుతూ ఉంటాడు. కానీ ఆ క్లెయిమ్ చేయదు, నేను ఇచ్చేసాను అది చేశాను. సూర్యకాంతిలోనే ఈ భూమండలం అంతా కూడా ప్రకాశ కర్మలు ఆచరిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అది మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఉच्चతర శక్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. అది మా చేతుల్లో లేదు అంటారుగా గురువు గారు మీరు. ఆ చేతుల్లో లేదని అనుకున్నా చాలు, అంటే ఆ పై చేతుల్లో ఉన్నట్టేగా. కరెక్టే నా చేతుల్లో ఏమీ లేదంటే గురువు గారు. ఐఆమ్ హెల్ప్లెస్ అంటే యూ హెల్ప్ మీ అనేగా. అవునండి, కరెక్టే కరెక్టే గురువు గారు. కాబట్టి చాలా విచిత్రంగా ఉంటుంది. బోధించేది కాదు, సాధించేది కాదు, కనీసం సూచించేది కూడా కాదు. ఎంతసేపటికి తత్వమసి వాక్యంతో అదే నీవు అని చెప్పుకోవడమే తప్ప అదంటే ఏమిటో దాని అనుభవం జీవుడికి ఉండదు. ఆత్మకేంద్రికని ఇప్పుడు కూడా నీ వాస్తవేను అట్లా పరోక్ష జ్ఞానము అంతరించిపోతుంది. దేహంతో పూర్తిగా డీలింగ్ అయిపోతుంది. అపరోక్షం ఏర్పడుతుంది, అంటే తనకు తానుగా నిలిచి ఉంటుంది ఆత్మస్థితి. అసలు ఉన్నదే అపరోక్షం, లేనిది పరోక్షం. ఉన్నదే అహంస్ఫురణ, లేనిది అవస్థాత్రయము. అట్లా తీసుకోండి. లేనిది అంటే సత్యత్వం లేదు. మీ దేహం కావచ్చు, జగత్ కావచ్చు, ఏ ఒక్కటి అది ఉన్నట్టు చెప్పే సామర్థ్యం లేదు. ఆ జ్ఞానంలోనే ఇది చూస్తుంది. కనుక చెయ్యటానికంటూ ఏది కార్యకారణ సంబంధాలు ఉండవు. మహర్షి ఎంత చెప్పినా నీవెవరివో నీవే తెలుసుకో అన్నప్పటికీ అది జీవుడి చేత తెలుసుకోబడేది కాదు. అలా ఇంకేమైనా ఉందా చెప్పమ్మా స్వరూపి. లేదు గురువు గారు, క్లియర్ గానే ఉంది గురువు గారు, అర్థమైంది. ఇందాక నేను అడిగిన డౌట్ కూడా బాగానే క్లియర్ అయిపోయింది. అర్థమైంది అంటే అజ్ఞానం ఉన్నట్టు లెక్క. అర్థం కాలేదు అంటే జ్ఞానం ఉన్నది. కానీ జ్ఞానంతోనే అజ్ఞానం కూడా వస్తుంది కదా గురువు గారు. అజ్ఞానం లేదంటున్నారుగా. చీకటి వెలుగు చీకటిని సృష్టించదు. గురువు గారు అవును గురువు గారు. ఆత్మ ఎదుటే జ్ఞాన అజ్ఞానాలు
చీకటి వెలుగులు ప్రకాశిస్తూ ఉంటాయి, ఆ గురువుగారు. చీకటిని కూడా అది ప్రకాశిస్తూ. ఆ గురువుగారు. అర్థమైంది. ఇంకేమన్నా ఉంటే అడగచ్చు, లేకపోతే వచ్చాను. అలాగే గురుగారు. ముగిద్దామా గురుగారు? ఓకే. గురువుగారు.